దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? మనకు శత్రువై బతికి బట్టగట్టగలిగేవాడెవడు? దేవుడు మనల్ని అప్పగించకుండా మనల్ని ముట్టగలిగేవాడెవడు? తాకగలిగేవాడెవడు? ఇంతైనా సరే మనకు హాని తలపెట్టగలవాడెవడు? మన పక్షమున ఉన్నవాడు దేవుడే. అందుకే పరిస్థితులు ఏవైనా కావచ్చు, శ్రమలు ఎన్నైనా కావచ్చు, గుర్తుపెట్టుకో, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? మనల్ని ఎదిరించి నిలవగలిగేది ఏది? మనల్ని గెలవగలిగేది ఏది? ఏది లేదు. సమస్త పరిస్థితులను శాసించగల సార్వభౌముడే మన దేవుడు. శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. ప్రసవ వేదనను అనుభవించిన తల్లి వలె మనందరిని రక్షించడానికి తల్లి స్థానాలు ప్రసవ వేదనను అనుభవించిన తల్లి వలె మనందరిని రక్షించడానికి తల్లి స్థానాలు తీసుకున్నాడు యేసు. సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని, పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులో నెరవేరెనుగా. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం, తద్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగం. ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా. యేసే బలి అయిన పరమాత్మ. శిలం మీద ముళ్ళ సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, శిలం మీద ముళ్ళ సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా. మహాదేవుడే ఇలకే తెల్చి యజ్ఞ పశువుగా వద పొందాలని, మహాదేవుడే ఇలకే తెల్చి యజ్ఞ పశువుగా వద పొందాలని,
శరీరము పైన 7 ముళ్ళ గాయాలు పొందాలని బ్రాహ్మణాలు పలికిన ఆ వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా. చత్వారి శృజ్ఞత్రయో అస్య పాదాద్వే శీర్షే సప్త హస్తాసో త్రిదాబద్ధో వృషభో రోరవీతి మహోదేవో మర్త్యాం ఆవివేశ ఇతి. బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి క్రీస్తులోనే నెరవేరెనుగా. యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడురా. శిరం మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ శిరం మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు, కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే. నిలచియున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థానాన్ని తీసుకున్నాడు? తల్లి బిడ్డకేమో తన పుట్టినరోజు పండగ రోజు, తల్లికేమో చావుని రుచి చూసిన శ్రమదినం. ఇప్పుడు యేసయ్యకు శ్రమదినం, ఆయన రక్తము ద్వారా విమోచింపబడిన మనకిది పండగ దినం, పర్వదినం. పాప శాప బంధకాల్లోంచి మనం విడుదల పొందిన దినం. అందుకే ఏవైనా మొదలు పెట్టినప్పుడు నేను శుక్రవారాన్ని మెయిన్ చేసుకొని మొదలు పెడతా. అంటే శుక్రవారం ఏదో స్పెషల్ అని కాదు, అదేదో శాస్త్రం ప్రకారం అని కాదు. ఆయన నన్ను విమోచించిన వేళ అది శుక్రవారం. అందుకే శుక్రవారం అని నేను అట్లా పెట్టుకొని చేస్తా ఉన్నాను. అది నా ఓన్, నా పర్సనల్. అన్ని వారాలు మంచియే మనకి, కానీ నేను ఏదన్నా మొదలు పెడితే బై లక్గా నాకు అదే రోజు సెట్ అయింది. దేవునికి స్తోత్రం. సో ఈ గుడ్ ఫ్రైడే యొక్క వివరణ ఇది. క్లియర్గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఈరోజు మనకున్నటువంటి ధైర్యం, ఆదరణ, ఆనందం లోకానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా పాపంలోనే ఉన్నారు, పాపం నుంచి విడుదల పొందకున్నారు. కానీ క్రీస్తులోనికి వచ్చిన మనకి ఇక పాపాల స్పృహ ఉందా? ఇంకా నా పాపం నిలిచి ఉందన్న భయం ఉందా? ఏమైంది నీ పాపం? కల్వరి శిలువలో క్రీస్తు చేత మోయబడింది. ఆయన రక్తము చేత ఈరోజు నేను విమోచింపబడ్డాను. ఇక నా మీద పాపము ప్రభుత్వం చెయ్యదు. అది వాక్యం, అది వాక్యం. ఇక నా మీద పాపం ప్రభుత్వం చెయ్యదు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, శద్రకు, మేషాకు, అబేద్నెగోల చదివిచ్చి నువ్వు ఇదంతా చెబుతున్నావు ఏంటంటే అక్కడ ఒక మాట ఉంది, అందుకు చదివిచ్చా. నెబుకద్నెజరు ఏమన్నాడంటే, శద్రకు, మేషాకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు అన్నాడు. బబులోనులో దేవతలు చాలా ఉన్నాయి, అద్భుతాలు చాలా ఉన్నాయి, ఆశ్చర్యాలు చాలా ఉన్నాయి, సూచక్రియలు, మాత్కార్యాలు కూడా చాలా చేసేవాళ్ళు ఆ రాజు ఆస్థానంలో ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఐగుప్తు ఫరో దగ్గర మాంత్రికులు ఉన్నట్టు
రాజుల దగ్గర అలాంటి వాళ్ళు ఉండటం సహజం. కానీ బబులోనుకు చాలా దేవతలు ఉన్నప్పటికీ నెబుకద్నెజరు ఇచ్చిన స్టేట్మెంట్ మనల్ని ఆశ్చర్యపరిచేది. ఎంతమంది ఉన్నా శద్రకు మేషాకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు అన్నాడు. ఆరాధనీయుడు, పూజార్హుడు ఇతడు ఒక్కడే. ఇది కాదని ఎవడన్నా అంటే వాడి పని అయిపోయినట్టే అన్నాడు. ఒక శాసనం కూడా చేయించాడు. ఎందుకు, ఏం జరిగింది అంటే మీకు తెలిసి ఏం జరిగిందో. రాజు ఒక పెద్ద విగ్రహాన్ని చేపిస్తాడు, తన దేవత రూపాన్ని. ఆ మ్యూజిక్ సౌండ్ వినపడినప్పుడు రాజ్యములో ఉన్న పౌరులందరూ కూడా సాగిలపడాలి, ఆ బొమ్మకు నమస్కరించాలి. ఎవరైనా అలా చేయకపోతే వాళ్ళని మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడటం జరిగిద్దనే ఆజ్ఞ ఒకటి బయలుదేరింది. వీణె, పెద్ద వీణె, విపంచిక, సింఫోనియా మొదలైనవన్నీ కూడా వాయించినప్పుడు ఆ మ్యూజిక్ ఎప్పుడైతే అవుట్ అయిద్దో అప్పుడు అందరూ సాష్టాంగ పడాలి, ఆ బొమ్మకి మొక్కాలి. లేకపోతే మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. రాజు యొక్క సముఖంలో ఉద్యోగస్తులుగా ఉన్న ఈ శద్రకు, మేషాకు, అబేద్నెగో ముగ్గురు ఆ బొమ్మకు మొక్కల. మిగిలిన వాళ్ళందరూ మొక్కారు కానీ ఈ ముగ్గురు మాత్రం మొక్కల. ఈ సంగతి రాజుకు వర్తమానం పోయింది. మన ఆస్థానంలో జాబ్ చేస్తున్నారు వాళ్ళే నువ్వు చేయించిన బొమ్మకు మొక్కలేదు అని. అప్పుడు రాజు పిలిపిస్తాడు వాళ్ళ ముగ్గురిని. శద్రకు, మేషాకు, అబేద్నెగో అను వారలారా, ఏం శాసనం చేయబడిందో మీకు తెలియదా? నా దేవత ప్రతిమకు మీరు ఎందుకు మొక్కలేదు? మొక్కకపోతే శిక్ష ఏమిటో తెలుసా? మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారు కదా, ఎందుకని మొక్కలేదు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. ఏంటి, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని కాపాడటానికి సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినా పర్వాలేదు. భలే మాట అండి అది. కాపాడటానికి సమర్థుడు, కాపాడకపోయినా పర్వాలేదు, కానీ ఆయనకి నచ్చని పని మాత్రం మేము చెయ్యం. ఆయనకు గాక మరి దేనికి కూడా మేము సాష్టాంగపడం, సాగిలపడం, మొక్కం, నమస్కరించమన్నారు. వాళ్ళ సమాధానంతో రాజుకు కడుపు మండిపోయింది. నన్ను రాజువైన నెబుకద్నెజరు అని ఏకవచన సంబోధన చేస్తారా? నేను చేయించిన నా దేవత బొమ్మకు మొక్కరా? మీ అంతు తేలుస్తానని రాజు కోపము తీవ్రమైనందున అగ్నిగుండాన్ని 7 అంతలు ఎక్కువ చేయమన్నాడు. 7 అంతలు అగ్నిగుండం ఎక్కువ చేశారు. భగభగ భగభగ మండుతుంది. ఆజ్ఞాపించాడు, తీసుకెళ్ళి ముగ్గురిని బంధించి అందులో విసరండి అన్నాడు. తీసుకెళ్ళి ఈ ముగ్గురిని అగ్నిగుండంలో విసిరారు. అగ్ని తీవ్రత ఎక్కువైనందున వీళ్ళని మోసుకొని వెళ్ళి అందులో విసిరినటువంటి వ్యక్తులు అక్కడికక్కడే చచ్చిపోయారు. అంత తీక్షణంగా ఉంది 7 అంతల అగ్ని. ఆ అగ్ని దెబ్బకి మరి వీళ్ళని విసరాలంటే దూరంగా ఉండి విసరడానికి కుదరదు, దగ్గర విసరడానికి కుదరదు, దగ్గరకు పోయి విసరాలి. వీళ్ళని మోసుకొని దగ్గరకు పోయి విసిరేదానికి పోయిన వాళ్ళు ముగ్గురు అక్కడికక్కడే చచ్చిపోయారు. అంత తీక్షణమైన అగ్ని అది. కానీ లోపల విసరబడ్డ వాళ్ళు మాత్రం చావలేదు సరిగదా, వాళ్ళ వెంట్రుక కూడా కాళ్ళ, వాళ్ళ వస్త్రాలు కూడా అగ్ని వాసన లేదు. రాజు సంతోషపడతా చూస్తున్నాడు. నాకు ఎదురు చెబుతారా, నాకు ఎదురు చెబితే ఇంతే అయ్యిద్దిరా అనుకుంటా చూస్తున్నాడు. కానీ లోపల వాళ్ళు ఏమో తిరుగుతున్నారు చావల. విచిత్రం ఏంటంటే లోపల ముగ్గురు విసరబడ్డారు, కానీ 4 కనపడుతున్నారు. అప్పుడు రాజు అన్నాడు తన సమీపస్తునితో, అరే మనం అగ్నిగుండంలోకి విసిరింది ఎంతమందిని? 3 రాజా, మరి నాకు 4 కనపడుతున్నారా? 4వ వాని రూపము దేవతల రూపం వలె ఉన్నది అన్నాడు. అంటే ఇక్కడ
ఈ శద్రకు మేషాకు అబేద్నెగోల దేవుడు వాళ్ళకంటే ముందే అగ్నిలోకి ఎంటర్ అయి ఉన్నాడు. వాళ్ళ కోసం ఆయన అగ్ని ప్రవేశం చేశాడు. ఏమండి, ఇక్కడ నెబుకద్నెజరు పాయింట్ ఏంటంటే, ఆయన ఎటుకూడి గొప్ప దేవుడు, శక్తివంతుడని అర్థమైపోయింది. ఆయన బయట ఉండి దూతైనా ప్రభువే అయినా బయట ఉండి ఆజ్ఞాపించినా లేకపోతే ఆకాశమందుండి ఆజ్ఞాపించినా అగ్ని బలం చల్లారిపోయింది. వాళ్ళు బయటకు వస్తారు. కానీ మండుచున్న అగ్నిగుండములోనికి దేవుడు తన దూతని, ఆ దూత ఎవరో కాదు, ఎవరో ఊహించండి. బైబిల్ గ్రంథంలో యెహోవా దూత అని ఒక ఆయనకి పేరుంది. ఎవరో ఆయన? ఇమ్మానుయేలు, షాలేము రాజు, మెల్కీసెదెకు, మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి. ఈ పేర్లన్నీ ఒక ఆయనకు ఉన్నాయి. ఆయనకే యెహోవా దూత అనే పేరు కూడా ఉంది. ఎవరో ఆయన? పెద్ద సప్పుడుతో చెప్పండి. ఆయనే వచ్చి నిలబడ్డాడు ఆడ. ఆయనని ఎందుకు అనుకోవాలి? దేవదూత అనుకోవచ్చుగా. నేను అనుకోను, నేను యేసయ్యనే అనుకుంటా. మీరు కూడా అంతే అనుకోండి. స్తోత్రం. ఎందుకంటే ఆయన మనసు ఆగదు. శద్రకు మేషకు అబేద్నెగోల కోసం ఆయన అగ్ని ప్రవేశం చేయటం ఎలా ఉందంటే, ఆ మహిమను వదిలిపెట్టి మానవ జాతి కోసం ఈ భూమి మీద ప్రవేశించాడు చూడు, అలా ఉంది. తన భక్తులు పడుతున్న శ్రమలకు వెలపటుండి సాయం చేయటం కాదు. గొప్పతనం ఏంటంటే ఆ శ్రమలోనికి ప్రవేశిస్తాడు ఆయన. అది ఆయన గొప్పతనం. ఎవరు గొప్పతనం? అక్కడ నెబుకద్నెజరు ఆయన గొప్ప దేవుడు అనొచ్చు, బలవంతుడైన దేవుడు అనొచ్చు, అగ్ని బలాన్ని చల్లార్చాడు కనుక బలవంతుడైన దేవుడు అనొచ్చు, లేదా ఆశ్చర్యకరుడు అనొచ్చు, లేకపోతే ప్రత్యేకమైన శక్తి కలిగిన దేవుడు అనొచ్చు. ఇవేమల్లా, ఆయన పూజార్హుడు అన్నాడు. మనం పూజించడానికి, ఆరాధించడానికి, సేవించడానికి యోగ్యుడు ఎవరైనా ఉన్నారు అంటే శద్రకు మేషకు అబేద్నెగోల దేవుడు మాత్రమేరా అన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఏం కనపడింది? బలము, శక్తి మాత్రమే కాదు, బాధ్యత మరియు ప్రేమ కనపడ్డాయి. ఆ బాధ్యత, ప్రేమ ఎక్కడికి తీసుకెళ్ళినాయి అంటే అగ్నిగుండంలోనికి తీసుకెళ్ళినాయి. హల్లెలూయా. బయట ఉండి కాపాడొచ్చండి, పైనుండే ఒక ఆజ్ఞాపించవచ్చు, ఒక మాట. కానీ అలా కాదు, డైరెక్ట్గా దిగొచ్చాడండి. వస్తాడండి ఆయన, అంతే వస్తాడు. సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు అని సౌలుకు కనబడింది ఎవరు? ఒక దూతను పంపించవచ్చుగా. అననీయా అననీయా అననీయా, చిత్తము ప్రభువా, చిత్తము, నీవు లేచి దమస్కులో తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోదానువాని ఇంట తారుసువాడైన సౌలును గురించి విచారించు, వాకబు చేయి. నీవు వెళ్ళి అతని మీద చేతులుంచుట అతడు చూచి ఉన్నాడు. అంటే నేను అతనికి దర్శనంలో నువ్వు వచ్చి అతన్ని స్వస్థపరచడం చూపించాను, పొమ్మని అననీయాని దర్శించి మాట్లాడాడు. దూతను పంపించవచ్చుగా. ఆయన మమత, ఆయన ప్రేమ దూత కాదు, డైరెక్ట్గా ఆయనే జోక్యం చేసుకుంటాడు, దిగి వస్తాడు, అంతే. వీళ్ళని అగ్నిగుండంలో విసిరేటప్పటికి ఆయన మమత ఎంత పని చేసిందంటే దిగి వచ్చాడు, ఆగలేకపోయాడు. రే నా బిడ్డలు వేస్తారని ఆయనే దిగి వచ్చాడు ఆయనలో. అంటే దీన్ని ఇంకో టైపులో చెప్పాలంటే అగ్ని శ్రమలకు గుర్తు. శ్రమకు వెలపటుండి కార్యం చేసేవాడు కాదు, ఆయన మనతో పాటు మన శ్రమలోనికి ప్రవేశించే దేవుడు. ఆ శ్రమల అగ్ని మనల్ని దహించకుండా ఈనాటి వరకు మనల్ని కాచిన దేవుడు, నడిపించిన దేవుడు, ఇక ముందు కూడా నడిపించబోతున్న దేవుడు మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒడితే గట్టిగా, లేకపోతే సర్దుకో.
అగ్ని ప్రవేశం చేసే దేవుడు అండి, ఆయన ప్రేమ అది. మరి ఆయనగా ఎవరు పూజార్హుడు? బలము, శౌర్యము, పరాక్రమము, శక్తి మాత్రమే కాదు, మమత, ప్రేమ, అనురాగము, వాత్సల్యము మొదలైనవన్నీ ఉన్నాయి. దూకేస్తాడంతే. అలా దూకి కాపాడకపోయినా స్తోత్రం అన్నారు. వీళ్ళ తెగింపు ఎట్టుందో చూడు. ఇటు వీళ్ళ భక్తిలోని ప్రభావాన్ని చూశాడు. అసలు వీళ్ళ మొండితనం ఏందిరా, సావటానికి కూడా సిద్ధపడ్డారు. అతడు ఎంత శక్తివంతుడు కాకపోతే, అతన్ని ఎంత ప్రేమించకపోతే వీళ్ళు ఎంత తెగించారు. సరే, వీళ్ళ తెగింపుకు అట్లా ఉంచు, ఆయన చూడు ఎంత బాగా అగ్నిలోకి వచ్చాడు. స్తోత్రం. కాసేపు లోపల సంచరించారు ఆ గుండంలో. అప్పుడు అంటాడు బయటుండి, శద్రకు, మేషాకు, అబేద్నెగో అను వారలారా, మహోన్నతుని సేవకులారా. ఏమంటున్నాడు? బయటికి రండి. నువ్వు బావచ్చుగా లోపలికి. నెబుకద్నెజరు పోతే ఏమవుతాడు? ఖాళీ కిలో బూడిద అవుతాడో లేదో తెలియదు మరి. అందుకే అంటున్నాడు బయటికి రండి, రండి ఆయన రండి. ఆహా రాజా, నీవే మమ్మల్ని లోపలికి వచ్చి సాధారణంగా ఆహ్వానించాలంటే ఏమనేవాడు? నేను వస్తే ఏమవుతానో నాకు తెలుసు, మీరు రండి నాయన. ఎప్పటికీ 3 అయిపోయారేడా. బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే 4వ వానిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? 4వ వానిగా ఉండలేదా? ఓ భక్తుడా, పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యేహో ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. అది జీవమిచ్చిన యేహో ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలు ఛాయలు చూచినప్పుడు. హల్లెలూయా. నీవు పొందవలసిన ఘోరమైన శ్రమను నీ స్థానంలో తానే పొందడానికి భూమి మీదికి ప్రవేశించిన ప్రభు, తన దాసుల యొక్క అగ్ని వంటి శ్రమను తప్పించడానికి తానే అగ్ని ప్రవేశం చేసిన ప్రభు. ఈ అగ్ని ప్రవేశము చూడండి, తండ్రి తన కుమారుని మన కోసం పంపినట్టుగా అక్కడ కూడా తన దాసుల కోసం దూతగా తన కుమారుని పంపాడు. దీన్ని బట్టి మనకు కలిగిన నిరీక్షణ ఏంటంటే, కాపాడుటకు సమర్థుడు, కాపాడటం కోసం అవసరమైతే అగ్నిగుండంలో కూడా దూకుతాడు. మన కోసం వస్తాడో. గొప్ప నిరీక్షణ ఈ మాటను బట్టి మనకు లభిస్తుంది. మన కోసం అగ్నిలోకి దూకుతాడు. ఒకవేళ వచ్చి కాపాడకపోయినా పర్వాలేదు, మనమైతే ఆయన కొరకు సాక్షులమై నిలవాలి. దీన్ని బట్టి ఏం కలుగుతుంది మనకి? నిరీక్షణ. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత అద్భుతమైన నిరీక్షణ, ఎంత భరోసా. అసలు వాళ్ళ మొండితనం చూడు. కాపాడటానికి సమర్థుడు, కాపాడకపోయినా పర్వాలా, కాపాడకపోయినా పర్వాలేదు. అవును పర్వాలా. ఆయన బాధ్యతను ఆయన నెరవేర్చకపోయినా పర్వాలా. ఆయన అయితే నమ్మకస్తుడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒకవేళ నెరవేర్చకపోయినా పర్వాలా,
మేమైతే మాత్రం ఆయన అసహించుకునే పని మాత్రం మేము చెయ్యం. ఆయనకు అవమానం తెచ్చే పని మాత్రం మేము చెయ్యం. అటు ఆయన అందులో ప్రత్యక్షం అవటం, వీళ్ళు ఆయన మాట కోసం నిలబడటం, ఈ రెండు వీనికి మైండ్ పోయింది. ఎవరికి? నెబుకద్నెజరుకి. పోయి అంటాడు, ఈయనొక్కడే పూజార్హుడు, ఆరాధనీయుడు, స్తోత్రార్హుడు, ఆరాధనకర్హుడు, సన్నుతించదగినవాడు, సేవించదగినవాడు. హల్లెలూయా. గొప్ప నిరీక్షణ. ఈరోజు యేసు శిలువ శ్రమలను ధ్యానిస్తూ ఉన్నారు. ఇక్కడ గుర్తుపట్టుకోవాలి, యేసుని మన నిమిత్తం శిలువకు అప్పగించిన వాడెవరు? మన పరలోకపు తండ్రి. రోమాపత్రిక 8వ అధ్యాయము ఒక్కసారి చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం ఒక్కసారి తీయండి. ఒక్క మాట మీకు చూపించాలి నేను. 31వ వచనం చదువు. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? అది కాదు. కొంతమందికి ఏం భయం. వాళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఏమన్నా చేస్తారేమో, వీళ్ళు ఏమన్నా దారి కాసి కొడతారేమో, వాళ్ళు ఏమన్నా చేస్తారేమో, ఏమన్నా అటాక్ చేస్తారేమో, ఏమన్నా జరిగిద్దేమో అని ఏం భయం కొంతమందికి. ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? మనకు శత్రువై బతికి బట్టగట్టగలిగేవాడెవడు? దేవుడు మనల్ని అప్పగించకుండా మనల్ని ముట్టగలిగేవాడెవడు? తాకగలిగేవాడెవడు? ఇంతైనా సరే మనకు హాని తలపెట్టగలవాడెవడు? మన పక్షమున ఉన్నవాడు దేవుడే. ఏం లేదు, ఓవర్ యాక్షన్ చేస్తే ఏం లేదు. ఒక్కసారి శ్వాసను పైకి తీసుకున్నాడంటే ఇడు పోతాడు. ఆయన శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసములు సావు పుట్టుకలకు కారణమవుతున్నట్టున్నాయి. తెలుసా మీకు? ఓ పాట ఉంది, అది పాడొచ్చో లేదో మరి. రాజ్యము బలము సాంగు అవసదా? ఏం చేద్దాం. అందులో అంటాడు, చావు పుట్టుక నీ శ్వాసలని అని. ఒకసారి అవసరంలా శ్వాస తీసుకుంటే కొన్ని ప్రాణాలు పోతున్నాయి. ప్రభు దేవుడు ఆయన మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? కోటి మంది విరోధులు అయితే మాత్రం ఏం చేయగలరు? మీ తండ్రి సెలవు లేకుండా మీ శిరస్సు మీద ఒక వెంట్రుకైనను ఎవ్వడును పెకలించలేడు, తొలగించలేడు, కదిలించలేడు. ఇంకా దడా ఆయాసం ఎందుకు? భయంలో బతికేవాడు క్షణక్షణం చేస్తాడండి. అర్థమైందా? తెగించినోడు ఒక్కసారే చేస్తాడు. కానీ భయంతో బతికేవాళ్ళు క్షణక్షణం చేస్తారు. అందుకే చెప్తున్నా, పరిస్థితులు ఏవైనా కావచ్చు, శ్రమలు ఎన్నైనా కావచ్చు, గుర్తుపెట్టుకో, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? మనల్ని ఎదిరించి నిలవగలిగేది ఏది? మనల్ని గెలవగలిగేది ఏది లేదు. సమస్త పరిస్థితులను శాసించగల సార్వభౌముడే మన దేవుడు. ఎట్లుండగా ఇంత పెద్ద ప్లాన్ కలిగి ఉండగా పైనంతా కూడా ప్రణాళిక వివరిస్తాడు. ఇట్లుండగా దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవడు? ఆ తర్వాత చదువు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అద్దుగద్దుగద్దుగా అక్కడే ఉందండి సమాధానం. అది అర్థం కాకపోవటమే మన దరిద్రం. అక్కడే ఉంది సమాధానం. మనకిచ్చిన యేసయ్య ఎవరు అనుకుంటున్నావు? పరలోక తండ్రి మనకి ఇచ్చిన యేసు ఎవరు అనుకుంటున్నావు? ఓన్లీ నీ ఆత్మకు రక్షకుడే కాదండోయ్, నీకు సమస్తము తానే అయి ఉన్నవాడు.
ఉమ్. సొంత దేశంలో పనులు సరిగా లేక దూరదేశం వెళ్ళి పైసలు సంపాదించుకొస్తానని ఒక భర్త భార్యకి చెప్పి బయలుదేరాడంట. ఓడలో ప్రయాణం, కొన్ని రోజులు జర్నీ, చచ్చి చెడి టిక్కెట్కు మాత్రం డబ్బులు సంపాదించుకున్నాడు. ఎంతకి? టిక్కెట్కి మాత్రం. భార్య అడిగింది, ఏమయ్యా ఈ డబ్బులన్నీ టిక్కెటే వచ్చింది, మరి ఓడలో తిండి తిప్పలు ఎట్లా చేస్తావు అని అడిగింది. పిచ్చిమొహమా, ఓడలో పనులు దొరుకుతాయి, హోటళ్ళు ఉంటాయి, నీకెందుకు, నేను ఎట్లనో తిప్పలు పడి పోయి వస్తా, నాకు అవకాశం ఇవ్వు, నేను పోయి సంపాదించుకొస్తా. టికెట్ దొరికితే చాలు, ఓడలో ఏ పనైనా, ఊడ్చే పనైనా, కడిగే పనైనా, ఏ పనైనా చేసి తిండి తిని అక్కడికి చేరి పని చేసుకొని పైసలు తీసుకొని వస్తా, నీకెందుకు అని ధైర్యం చెప్పి వెళ్ళాడు. టికెట్ తీసుకొని ఓడెక్కాడు. సరే, ఉన్న డబ్బులన్నీ కరెక్ట్గా టికెట్ ఖర్చు సరిపోయినాయి. ఇక ఫుడ్ కావాలి. ఓడ స్టార్ట్ అయింది, సముద్రం మీద ప్రయాణం స్టార్ట్ అయింది, కొన్ని రోజుల ప్రయాణం. ఇక ఓడలో హోటళ్ళు రకరకాలవి ఉంటాయి. పాపం పోయి అడుగుతున్నాడు, అయ్యా ఏదన్నా పని ఇప్పించండి అయ్యా, డబ్బులేం అవసరంలో అంత అన్నం పెడితే చాలు అంటున్నాడు. మాకు ఫిక్స్డ్ ఉంటారు, అదనంగా మాకు ఒక్కడు కూడా అవసరం లేదన్నారు వాళ్ళు. గుండె జారిపోయింది. ఎక్కడ ఎన్ని చోట్ల ట్రై చేసినా ఎక్కడ పని దొరకల. పని దొరికితే ఏం లేదు, నాకు అన్నం పెడితే చాలు అంటున్నాడు. ఎవరు పనిలా. ఒకరోజు అయిపోయింది, ఎండుకున్నాడు. 2 రోజులు అయిపోయింది, ఎండుకున్నాడు. 3 రోజులు అయిపోయింది, ఎండుకున్నాడు పాపం. 4వ రోజు ఇక లాభం లేదని తెగించాడు, హోటల్కి పోయాడు. పెద్ద డబ్బులు ఉన్నోళ్ళలాగా వాడికి కావాల్సిన అన్నీ పెట్టించుకొని తిన్నాడు. ఏం చేస్తారు, సముద్రంలో వేయలేరుగా నన్ను, రోడ్డు అయితే దిగి పోరా అంటారు, సముద్రంలో ఎత్తి వేయలేరుగా, తిన్నవారు ఖచ్చితంగా వాళ్ళే పని చేయించుకుంటారులే, నేనైతే ఆకలికి ఉండలేనని తిన్నాడు. మొత్తం కడుపు నిండా తిన్నాడు. 4వ రోజు పాపం 3 రోజులు ఎండుకున్నాడు కదా, 4వ రోజు తిన్నాడు. మరీగా తిన్న తర్వాత ఈ భయం పడుతుంది. ఎందుకు? ఊరుకోరుగా. ఇక పైసలు తీసుకుంటారు కదా కౌంటరు, అక్కడికి పోయి చెబుతున్నాడు, అయ్యా ఆకలి ఉండలేక తిన్నా, మీరు ఏం పని చెబితే అది చేస్తా, డబ్బులు మాత్రం నేను ఇచ్చుకోలేను, నా దగ్గర లేవు అన్నాడు. అప్పుడు ఆ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అన్నాడు, డబ్బులు ఎవడు అడిగాడు నిన్ను అన్నాడు. అదేంది సార్, అంత తిండి తిన్నాను, డబ్బులు కట్టకపోతే ఎట్లా అంటే, ఎవరు పిచ్చోడా, నువ్వు టికెట్ తీసుకున్నప్పుడే నీ ప్రయాణానికి సరిపోయినంత ఫుడ్, మిల్స్ బిల్ అంతా కూడా అందులోనే వసూలు చేసుకుంటాం మేము, టికెట్లోనే ఉందిరా మొత్తం, నువ్వు తినేదానికి ఏది కావాలంటే అది తినొచ్చు నువ్వు అన్నాడు. ఇప్పుడు ఆడు ముఖం ఎట్ట పెట్టుంటాడు, ఓరే నా పిచ్చి, 3 రోజులు ఎండుకున్నాను కదరా దుర్మార్గులారా, ఇంకా పోయి మళ్ళీ పడ్డాడు. పోయి ఎంత తినో ఇక లేదు బిల్లు, ఎందుకంటే ఇన్ని రోజుల ప్రయాణానికి సరిపడినంత ముందు ఆ టికెట్లోనే చెల్లించబడింది. అలాగే మన కోసం అనుగ్రహించబడిన దైవ కుమారుడి ద్వారానే మనకు కావలసిన సమస్తము అనుగ్రహించబడింది. ఈ ఒక్క రహస్యం అర్థమైతే ఎంత బాగుండు మనకి. యేసయ్య ఒకనికి దొరికితే వానికి సమస్తము దొరికినట్లే. అది అసలు సత్యం. అందుకే అడగాలి, ఏం గోరి ప్రార్థన గదికి పోవాలి అంటే భక్తుడు అన్నాడు, యేసయ్య ఇచ్చేవి గోరి కాదు, యేసునే గోరి పోవయ్యా గదికి అన్నాడు. ఎవరిని గోరి? యేసునే గోరుకొని పో, ఆయన ఒక్కడుంటే చాలు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవడో, ఆయన తన సొంత కుమారుని మన నిమిత్తము అప్పగించుటకు వెనుతీయలేదే, ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించడు అన్నాడు. అక్కడ కలిపి చదవాలి, ఆయనతో పాటు సమస్తం. చెప్పు, ఎవరితో పాటు? ఎవరితో పాటు? సమస్తం. అదే టికెట్లోనే సమస్తం.
టికెట్లోనే సమస్తం, యేసులోనే సమస్తం. రోగానికి ఔషధం యేసే, ఆకలికి ఆహారం యేసే, మన జవమునకు జీవమునకు ఆధారము యేసే. యేసే భయములో ధైర్యము యేసే, ధైర్యము యేసే. రోగముల ఔషధం యేసే, యేసే. కృంగిన వేళ మన ఉత్సాహము యేసే, యేసే. శత్రువు తరిమిన వేళ మన ప్రాకారము యేసే, యేసే. విషయాలు అర్థం కానప్పుడు మన జ్ఞానం యేసే, యేసే. మన విమోచన, మన పరిశుద్ధత, మన నీతి ఎవరు? మనసులో చెప్పుకుంటారు ఏంది అది. మన మార్గం, సత్యం, జీవం, జయం ఒక్కడే. అందుకే యేసయ్య చుట్టే తిరగాల మన మనసు. ఓయ్ స్తోత్రం, హల్లెలూయా. పర్లేదు కదా, కానీ నీ పని నువ్వు కానీ. ఈ మాట నాకు ఎంతో 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 ఇష్టం. ఆయన సొంత కుమారుని మన కోసం ఇచ్చేశాడట, బలిగా అర్పించేశాడట. అంటే అక్కడ ఏం చెబుతున్నా, నా ప్రియమైన కుమారుని నీ కోసం అర్పించానే, నాకు ఎంతో విలువైన పాత్రని నీకు అప్పచెప్పినప్పుడు నీకోసం, నీకు సమస్తం నేను ఎందుకేనని నువ్వు భయపడుతున్నావు? నీ విషయంలో నేను ఎందుకు బాధ్యత కలిగి ఉండనని కృంగిపోతున్నావు? నీకోసమే కదా సిలువనెక్కింది నా కుమారుడు, నిన్ను ప్రేమించే కదా బలై ప్రాణం పెట్టింది. ఇన్ని చేసినవాడు నీకు దూరం అవుతాడా? నిన్ను చేయి విడుస్తాడా? నీకు అనుమతించబడేవన్నీ కూడా. ఇప్పుడు చెప్పండి, శద్రకు, మేషాకు, అబేద్నెగోలకి అగ్నిగుండ ప్రవేశం జరిగిన తర్వాత వాళ్ళకి మహిమ వచ్చింది, దేవునికి కూడా మహిమ వచ్చింది. వచ్చిందా రాలేదా? ఒకవేళ అది అనేది జరగకపోతే అక్కడ దేవునికి మహిమ ఉండదు, భక్తులకి మహిమ ఉండదు. బైబిల్లో ఒక పేజీ స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వారి అగ్ని ప్రవేశం ఎన్ని విధాలా దేవునికి మహిమ వచ్చిందా? బబులోను సంస్థానం సాష్టాంగపడిందా? భక్తులకు ఘనత వచ్చిందా? అంతేకాదు, మనందరం కూడా విశ్వసించడానికి ఆధారం దొరికిందా? అంతేకాదు, భవిష్యత్తులో సంఘం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతుందో ముంగుర్తు సూచన దొరికిందా? మరి ఇవన్నీ రావాలంటే భక్తులు ఎందులోకి పోవాలా? ఒక్క మాట చివరిగా చెప్తా, ఇక మిమ్మల్ని ఎక్కువ మైండ్ తినాలే కానీ ఫైనల్గా ఒక ముక్క చెప్పేస్తా. అగ్నిగుండములోనికి ప్రవేశించకుండా ఆపలేడా? ఆపగలడా? ఆపలేడా? పెద్దగా చెప్పాలి అందరూ. ఆపొచ్చుగా మరి. వాడంటాడు, శిలువ మీద చేతుల్లో 2, కాళ్ళల్లో 1, 3 మేకులు వీక్కోలేనోడు నిన్ను నన్ను ఏం కాపాడుతాడు అన్నాడు. ఒరే, మేకులు పీక్కోవటానికి సిలువెక్కింది, ప్రాణం పెట్టడానికి సిలువెక్కింది. మేకులు పీక్కోలేడు. మేకులు పీక్కోవటం గొప్ప, చచ్చి తిరిగి లేవటం గొప్ప. ఏది గొప్పరా అయ్యా? ఏది గొప్ప? దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకో, ఒక మాట చెప్తున్నా, అగ్నిగుండంలోనికి భక్తులు ప్రవేశించకుండా ఆపగలడు, కానీ ఆపలా. అగ్నిగుండంలోనికి పోనిచ్చాడు, అయితే అగ్ని నడుమ ఆయన ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం, అవునా? అలాగే అసలు శ్రమలేవి రాకుండా మనల్ని తప్పించవచ్చు. ఏమండోయ్, అయిపోయింది ఇక ముగింపు. ఏ సమస్య, ఏ బాధ, ఏ నొప్పి, ఏ ఇరుగు, ఏ ఇబ్బంది, ఏ శోధన రాకుండా మనల్ని తప్పించవచ్చు, పూర్తిగా ఆపేయచ్చు. కాకపోతే అక్కడ మనకి విశ్వాస బలం అనేది, దేవునికి మహిమ అనేది, మనకు అనుభవ పాఠం అనేది మొదలైనవి ఏవి ఉండవు. ఇవన్నీ మనకు కావాలంటే అగ్నిగుండ ప్రవేశం అనేది జరగాల్సిందే. దీన్ని ఇంకొక కోణంలో చెప్పాలంటే, శ్రమలలోనికి నిన్ను నన్ను వెళ్లకుండా ఆపడు.
శ్రమలలోనికి, సమస్యలలోనికి, బాధలలోనికి, నిందలలోనికి, అవమానాల్లోనికి, ఇరుకుల్లోకి, ఇబ్బందుల్లోకి వెళ్లకుండా ఆపడో. వెళ్ళనిస్తాడు, కానీ అవి నీకు ఏ హాని చేయకుండా ఆయనే నీ పక్షమున నిలబడతాడు. ప్రైజ్ ద లార్డ్. ఏది బాగుంటుంది? అగ్నిగుండంలో నెట్టబడ్డారు కాబట్టి దేవుడి సన్నిధిని చూశారు, కళ్ళారా దేవుడిని చూశారు, అనుభవించారు ఆయన సన్నిధిని. ఒకవేళ నెట్టబడకుండా బయట ఆపేస్తే ఏం లేదు, నెబుకద్నెజరు బ్రెయిన్ నట్టు కొంచెం లూజ్ చేస్తే అయిపోయేది. ఏంట్రా నా బిడ్డలు అగ్నిగుండలు ఏమన్నా పళ్ళు రాలుతాయని ఆపేస్తే అయిపోయింది. వెంటనే పట్టినోళ్ళలాగా వద్దురా అనేవాడు. అననీలా ఏనిచ్చాడు. అక్కడ రోషం ఏంటంటే, ఏందిరా నీకు అలా అగ్గిని లేస్తావా? ఏందంట, ఎత్తే ఏంది? ఏం చెయ్యవు నా బిడ్డలై, ఏం చేయదురా అగ్నే, అది నా సృష్టి. చూస్తావా, శ్రమల్లో ఏబుని వేస్తాను, ఎయ్యిరా, ఏం చేస్తావు? ఏబుని ఏం చేయలేవు. మొక్కవోని దీక్ష, పట్టు వదలది విశ్వాసం నా ఏబుకుంది. ఎయ్యిరా, అన్నీ పోయినాయి, కానీ ఏ వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? పర్రపాటును కూడా. చివరికి 2 వచ్చింది మొత్తం. 2 శ్రమల కొలిమిలోనికి వెళ్లకుండా మనల్ని ఆపడు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెబుతున్నా. రానిస్తాడు, అననిస్తాడు, మాట పడనిస్తాడు, దూషణ జరగనిస్తాడు, విమర్శ జరగనిస్తాడు, శ్రమలు రానిస్తాడు, శ్రమల మధ్యలోనికి నిన్ను పోనిస్తాడు. అయితే అవి నిన్ను ఎంత మాత్రం కూడా తాకకుండా నిన్ను కాపాడుకుంటాడు. ఇంకా చెప్పాలంటే అసలు అవి రావటం నాకు చాలా ప్లస్ బ్రదర్ అని నీ నోటితో నువ్వే అనేటట్టు చేస్తాడు ఆయన. సింహాల మధ్యలోనికి దానియేలుని వెళ్లకుండా వెళ్ళనిచ్చాడు. ఆపాలనుకుంటే ఆ నైటే ఆపేశాడు, కానీ వెళ్ళనిచ్చాడు. కానీ సింహములు దానియేలుకి ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూశాడు. ఇక్కడేమో అగ్ని బలము చల్లార్చాడు, అక్కడేమో వాటి నోళ్ళు మూసాడు. బ్రదర్, నీ చుట్టూ సింహాలు నోరు తెరిచినట్టు తెరిచి ఉండొచ్చు పరిస్థితులు. అవి ఏవైనా కావచ్చు, ఎలాంటివైనా కావచ్చు, ఎంత క్రూరమైన ఇబ్బంది అయినా కావచ్చు. కొంతమందికి అప్పులు సింహాల్లాగా ఉంటాయి, కొంతమందికి రోగాలు సింహాల్లాగా ఉంటాయి, కొంతమందికి భౌతికమైన కేసులు సింహాల్లాగా ఉంటాయి, సమస్యలు, వాళ్ళ ముందు పెట్టుకున్నటువంటి పనులు సింహాల నోళ్ళు తెరిచి ఉంటాయి మింగుతామని. కొంతమందికి బలహీనతలు, వారి వ్యసనాలు, కొంతమందికి వాళ్ళు ఎదుర్కొనే శోధనలు. ఆత్మీయంగా కొన్ని సింహాలు ఉన్నాయి, భౌతికంగా కూడా కొన్ని సింహాలు ఉన్నాయి. నోళ్ళు తెరిచినట్టు ఉంటాయి కొంతమందికి చుట్టూ. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వాటి మధ్యలోనికి నిన్ను వెళ్ళడానికి అనుమతించిన దేవుడు వాటి నోళ్లను బంధించగల సమర్థుడు అని గుర్తెరుగు. వాటి నోళ్లను మూసి నన్ను విడిపించుటకు సమర్థుడు. మనల్ని విడిపించడానికే మహిమను వదిలి భూమి మీదకి వచ్చాడు. ఎంత ప్రేమించాడో ఒక్కటి గుర్తుపెట్టుకో ఈవేళ చాలు. ఆ ఒక్క సాక్ష్యం చాలు. యేసయ్యా నేనంటే ఎంత ప్రేమ నీకు అంటే చచ్చిపోయేంత ప్రేమ అని చనిపోయి చూపించాడు. ఇంకేం రుజువు కావాలి నీకు? ఏమోనన్నా దేవుడు కూడా నన్ను వదిలేశాడేమో అనిపిస్తుంది. నీ మొహం, ఎవడు చెప్పాడు నీకు వదిలేశాడని? వదిలేసినోడు అంత త్యాగం చేస్తాడు? అంత తేలిక వదిలేసేవాడు వదలడు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మన బుద్ధిహీనతలు కొన్ని ఉంటాయి, మన పాపాలు కొన్ని ఉంటాయి. వాటిని ఒప్పుకొని మారు మనసు పొందాలి, అవి దిద్దుకొని సరిచేయబడాలి. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నీ పాపాన్ని, నా పాపాన్ని ప్రేమించడు ఆయన. నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నీ దోషాన్ని, నా దోషాన్ని ప్రేమించడు. వాటిని అధిగమించడానికి మనల్ని ప్రేరేపిస్తున్నాడు, వాటిని విసర్జించడానికి మనల్ని పురికొల్పుతున్నాడు. కొంతమంది తప్పుడు జీవిత విధానంలో కంటిన్యూ అవుతూ ఉన్నారు. కొంతమంది వాటిని విసర్జించి, నన్ను ఎంత ప్రేమించిన నా ప్రభువుకి నమ్మకంగా నేను కూడా బ్రతకాలని అంకితం అవుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక పాపాలు చేసుకోవాలా? ప్రేమిస్తున్నాడు కనుక పాపాన్ని విసర్జించి పశ్చాత్తాపడాలి. ఎంత ప్రేమ! ఇంక నీకేం రుజువు కావాలి?
ఒక అమ్మాయి అమ్మిటి ఒకడు తెగబడుతున్నాడంట, విశ్వాస అమ్మాయి. అమ్మాయి మంచి భక్తి పరురాలు, చక్కగా ఉంది. ఇక వీడు మామూలుగా శోధించట్లా సైతానుగాడు. చుట్టూ 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 తిరుగుతున్నాడంట. భలే భలే విషయం అండి. సరే, అమ్మాయి ఒక ఆలోచన చేసింది. నేను ఆల్రెడీ ప్రభుత్వం, నేను ఆయన ప్రేమలో ఉన్నాను. నేను దాని మనిషిని కాదు, దాన్ని ఆ లోక వ్యవహారం నాకు పనికి రాదు, పోరా బాబు అని చెప్పింది. ఈడు బాటల్లా, నువ్వంటే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను బతకలేను, నీకోసం ఏమైనా చేస్తా అంటున్నాడంట. అట్లయితే నేను చెప్పినట్టు చేస్తావా? నా చేస్తాను. అట్లయితే ఇద్దరు మనుషులు మోయగలిగేంత కొయ్య ఒకటి కావాలందంట. ఇద్దరు మనుషులు మోయగలిగేంత కొయ్య ఒకటి కావాలందంట. కొయ్య. అదెంత పని, నిమిషాల్లో తెస్తాను అన్నాడంట. అదొక్కటే కాదు, ఇంకా కొన్ని కావాలి. మరి అవి తెచ్చే పని అయితే చెప్పు అన్నట్టు. చెప్పు. కొయ్య కావాలి, కనీసం 3 అంగుళాల పొడవు, 4 ఇంచుల పొడవున్న 3 పెద్ద మేకులు కావాలన్నంట. 4 ఇంచుల కంటే ఎక్కువ ఉండేటువంటి పెద్ద మేకులు 3 కావాలి. అదెంత పని, తీసుకొస్తానన్నాడు. కొయ్య టెంపర్ డిపోలో దొరికిద్ది, మేకులు మార్కెట్లో దొరుకుతాయి. ఏమంత చాకిరి. నాకు దాంతోపాటు ఒక ఈట కూడా కావాలి. జంతువుల్ని వేటాడే ఈట ఉంటుంది కదా, ఈట కూడా ఒకటి కావాలంటే అది కూడా సాధిస్తాను నేనని అది కూడా చేయించాడు. కమ్మరి కొలిమిలోకి పోయి ఈట అయిపోయింది, అన్నీ రెడీ అయినాయి. ఫలానా దగ్గరికి అవన్నీ నాకు చేర్చాలా? ఓకే, చేరుస్తా. ఒకరోజు అడిగాడు, ఏంది ఇవన్నీ ఇంత రెడీ చేపిస్తున్నావు, దేనికి అని? నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్నావు, నా కోసం ఏమైనా చేస్తానన్నావు, అవసరమైతే చచ్చిపోతానన్నావు కదా, అందులోని వాస్తవాన్ని తెలుసుకోవటానికి. వాస్తవాన్ని తెలుసుకోవటం అంటే ఈ కొయ్య మీద నిన్ను పనుండబెడతా, ఈ 3 మేకులతో నీ చేతులు కొడతా, కాళ్ళు కొడతా, ఈ ఈట తీసుకొని ఈ డొక్కలో పొడుస్తా. అంతేకాదు, కనీసం 2 అంగుళాల పొడవు ఉన్న ముళ్ళ చేత నీ తలని గుచ్చుతా. ఇవన్నీ నీకు ఇష్టమైతే నిన్ను లవ్ చేస్తా అన్నట్టు. అప్పుడు అన్నాడు, ఇవన్నీ చేస్తే ఎవడన్నా బతికుంటాడా? ఇవన్నీ చేస్తే ఎవడన్నా బతికుంటాడా? నువ్వేదో తెలివిగలదాని, అందగత్యం అనుకున్నాను, మెంటల్ దానిలాగా ఉన్నావు నువ్వు. నమ్మకంగా చెప్పావు, ఇంకా నేను నన్ను సాగుగొట్లా. అదేంది, లవ్ చేస్తున్నాను అన్నావుగా, కొయ్య మీద బొబ్బో, ఏంది బొబ్బు అనేది, పిచ్చిదానా? ఇంకా కొరడా కూడా తెమ్మన్నావే, బాధేదానివి. నీకు ఒక దండం, నీ ప్రేమకు ఒక దండం అని అడ్రస్ లేకుండా, పత్తా లేకుండా పోయాడు. అప్పుడు చెప్పింది, ఎవరే పిచ్చోడా, ఇవన్నీ నేను ఇంకా చేయలే, చేస్తానంటేనే నీ గుండె జారిపోయింది, ఇక్కడ నీ ప్రేమ బయటపడిపోయింది, దొంగ ప్రేమని. కానీ నా కోసం ఇవన్నీ పొందాడు ఆయన.